ఇదొక విచిత్రమైన స్కూల్ అయ్యి ఉంటుంది. ఏ పిల్లలైతే అస్సలు మాట వినరో ఆ పిల్లలు మాత్రమే ఈ స్కూల్లో జాయిన్ అయ్యి ఉంటారు. ఈ స్కూల్లోని పిల్లలందరికీ యూనిఫామ్ మరియు హెయిర్ స్టైల్, ఆఖరికి స్మైల్ కూడా ఒకేలా ఉంటుంది. లూసీ ఒక అతి పిల్ల అయ్యి ఉంటుంది. లూసీ తన తల్లిదండ్రుల మాట అస్సలు వినకపోవడంతో వాళ్ళు ఈమెని స్కూల్లో జాయిన్ చేపించి ఉంటారు. ఆ స్కూల్లో కేవలం లూసీ మాత్రమే అందరికంటే విచిత్రంగా వేరుగా ఉంటుంది. ఆ స్కూల్లోని రూల్స్ ఏమిటంటే అక్కడ మ్యూజిక్ వినకూడదు. అలాగే అందరూ పొద్దున 5 గంటలకే నిద్ర లేవాలి. మరుసటి రోజు లూసీని ప్రిన్సిపాల్ పిలిచి నీ హెయిర్ కట్ చేపించాలి అని అంటుంది. అప్పుడే ఒక అతను వచ్చి లూసీ తలది కొలతలు తీసుకుంటాడు. అదే రోజు రాత్రి అందరూ నిద్రపోయాక లూసీ అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంటుంది. కానీ ఎక్కువ సెక్యూరిటీ ఉండడంతో ఈమె పారిపోవడం చాలా కష్టమై ఉంటుంది. అప్పుడే వెనుక నుండి మేరీ అనే అమ్మాయి పిలుస్తుంది. దాంతో లూసీ నువ్వెవ్వరు అని అడిగితే మనం వేరే చోటికి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పి ఈమెని తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత మేరీ లూసీతో నేను నీ ప్లేస్ లో ఉంటే ఇలాంటి పిచ్చి పని చేసేదాన్ని కాదు అని చెప్తుంది. అలాగే మేరీ లూసీతో నువ్వు ఎంత ట్రై చేసినా ఇక్కడ నుంచి తప్పించుకోలేవు అని అంటుంది. ఇది విన్న లూసీకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడే మేరీ లూసీతో ఈ స్కూల్లో అందరి హెయిర్ స్టైల్ ఒకేలాగా ఉంది, వాళ్ళ బ్రెయిన్ వాష్ ఎలా చేస్తున్నారో నీకు తెలుసా అని చెప్పి అడుగుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వెంటిలేషన్ డక్ ద్వారా ఒక రూమ్ లోకి వెళ్తారు. అక్కడ ఒక అమ్మాయి హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటుంది. ప్రిన్సిపాల్ ఆ అమ్మాయితో కొన్ని రోజుల్లోనే నీకు నీ హెయిర్ స్టైల్ చాలా నచ్చుతుంది అని చెప్తుంది. అప్పుడే ఒక వ్యక్తి ఈ అమ్మాయి తలని ఒక మిషన్ లో ఫిట్ చేసి బటన్ ఆన్ చేయగానే ఒక పొగ వచ్చి ఆ అమ్మాయి హెయిర్ కట్ అయ్యి ఈమె విచిత్రంగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే లూసీ చేయి నుంచి ఒక మేకు కింద పడిపోవడంతో ఆ సౌండ్ కి ప్రిన్సిపాల్ వెనక్కి తిరిగి చూస్తుంది. దాంతో వీళ్ళిద్దరూ పారిపోతారు. అప్పుడే లూసీ మేరీతో నువ్వు కూడా అలాంటి హెయిర్ స్టైల్ చేయించుకున్నావు కదా, కానీ నీ బ్రెయిన్ వాష్ ఎందుకు అవ్వలేదు అని అడుగుతుంది. దానికి మేరీ నా చిన్నప్పుడు నా బ్రెయిన్ లో ఒక మెటల్ ని పెట్టారు, అందువల్ల నా బ్రెయిన్ ని ఎవరు అంత ఈజీగా కంట్రోల్ చేయలేరు అని అంటుంది. ఇదంతా విన్న లూసీ మేరీతో నీకు పారిపోవాలని దారి తెలిసినప్పుడు నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకున్నావు అని అడిగితే దానికి మేరీ ఇక్కడ నా చెల్లి ఉంది, తనని కూడా బ్రెయిన్ వాష్ చేసేశారు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తుంది. ఆ తర్వాత లూసీ తన రూమ్మేట్ కోసం ఒక మ్యూజిక్ బాక్స్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. అప్పుడే అమ్మాయి బటన్ నొక్కగానే అందులో నుంచి మ్యూజిక్ వచ్చి ఆ మ్యూజిక్ వినగానే ఈమె గట్టిగా అరిచి ఆ బాక్స్ ని కింద వేసేస్తుంది. దాంతో మ్యూజిక్ ఆగిపోతుంది. అప్పుడే అమ్మాయి కూడా నార్మల్ అయిపోతుంది. దాంతో లూసీకి ఈ స్కూల్లో మ్యూజిక్ ని ఎందుకు అలౌ చేయరో అర్థమైపోతుంది. ఆ తర్వాత లూసీ తన రూమ్మేట్ కి స్కూల్ గురించి అంతా చెప్పేస్తుంది. మరుసటి రోజు లూసీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి మీ గురించి నిజమంతా మాకు తెలిసిపోయింది, నిన్న ఆ రూమ్ లోకి వచ్చింది నేనే అని అంటుంది. ఇది విన్న ప్రిన్సిపాల్ కి పిచ్చి కోపం వచ్చి లూసీని బయటకి తీసుకుని వెళ్తుంది. అప్పుడే బయటకి వెళ్లిన లూసీ తన చేతిని పైకి ఎత్తి సైగ చేయగానే ఆల్రెడీ ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్లిన తన రూమ్మేట్ మైక్ దగ్గర ఆ మ్యూజిక్ బాక్స్ ని పెట్టి మ్యూజిక్ ని ఆన్ చేస్తుంది. దాంతో స్కూల్ అంతా మ్యూజిక్ వినబడుతుంది. ఈ మ్యూజిక్ విన్న అమ్మాయిలందరూ మళ్ళీ నార్మల్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.